నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఐనవోలు మండలం పున్నేలు శివారులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పున్నేలు ధరణి లేఅవుట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఒక మహిళ, ఇద్దరు పిల్లలు పడి మృతి చెందడం జరిగింది. స్విమ్మింగ్ పూల్లో పడిన వారిని భర్త అయినటువంటి హజారుద్దీన్ ఎంజిఎంకి తీసుకురావడం జరిగింది. అప్పటికే మృతి చెందినట్లయితే వైద్యులు నిర్ధారించారు. మరి కుటుంబీకుల ప్రకారం అయితే మరి ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే స్విమ్మింగ్ పూల్లో నూకేసి చంపినట్టయితే మనకు తెలుస్తుంది. మరి నిజానికి అది ప్రమాదమా లేదా హత్యనా అనేది అయితే మరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబీకులతో బంధువులతో అయితే ఉన్నాము. మరి వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తేనైతే మరి ఉద్దేశపూర్వకంగానైతే తెలుస్తుంది. మరి ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఏం జరిగిందమ్మా? నేను పండుగకు వచ్చిండ్రు, ఒక రంజాన్ పండుగకు వచ్చిండ్రు. వచ్చినాక 10 రోజులు ఉన్నది, పోతానన్నది. పోతానంటే సర్ది ఏంటి తలకొస్తా, నేను ఉండు ఇక్కడ, నేను పిల్లలకి ఎవరు వండి పెడతారు, మా అమ్మ వండుతాను తిన్నారు వాళ్ళు, నువ్వు ఇక్కడనే ఉండు అన్నారు. అంటే నేను వస్తా, దోకల్లో చూపించాలి, నేను చూపించుకుంటా అన్నది. ఎందుకు మీ అమ్మతో పోరాదు అన్నాడు. మీ అమ్మతో పోరాదు అంటే మా అమ్మతో కాదు, మీ అమ్మతోనే పోతా అన్నది. మీ అమ్మతోనే పోతా అని అంటే ఎందుకు మా అమ్మతో ఎందుకు పోవాలి, మా అమ్మ సుతద్ది అని అన్నాడు. అన్నాక చెప్పరాదే, ఏదో ముచ్చట చెప్పరాదే బుజ్జి అని చెప్పు అని అన్న. చెప్తే నాకు ఇప్పుడు డేట్ రాక 2 నెలలు అవుతుంది, నేను దోకళ్ళకు పోవాలి, చూపించుకుంటే రాలే, అప్పుడు నెల 10 రోజులకు రాలే, నేను ఇప్పుడు దోకళ్ళకు పోతా అమ్మతోని అన్నది. అంటే నేను ఇప్పుడే తెస్తావు అన్నాడు. తెచ్చినాక చూసుకున్నది, నాకు ప్రెగ్నెంట్ వచ్చింది అన్నది. పోయిండు అమ్మ దగ్గరికి. పోయినాక అమ్మకు ఫోన్ చేసి ఇచ్చిండు. అమ్మకు ఫోన్ ఇస్తే ఏంది పరాధ్యం అంటాడు అని అంటే, అవునత్తమ్మ వచ్చింది నాకు ఇట్లా అంటే, వద్దు నీకు ఆడపిల్లలే అయింది, ఇప్పటివరకు ఆడపిల్లలే అయిండ్రు, నీకు ఆడపిల్లలే అవుతారు అని అనేది. ఎందుకత్తమ్మ అట్లా అంటాను, ఇంతకుముందే 2 తీపిచ్చిండ్రు, 2 తీపిస్తే నా పాన ఇప్పటికీ నష్టం అవుతుంది, మళ్ళీ 3వ కాన్పు మళ్ళీ తీపిస్తే నా పాన ఖరాబ్ అవుతుంది, నేను ఉంచుకుంటా అత్తమ్మ అని అన్నదట. అంటే వద్దు తీపియాలి వద్దు అని అన్నదట. అంటే ఇక నువ్వు రా ఇక్కడికి, నువ్వు ఇక్కడికి రా, నేను ఫోన్లో మాట్లాడా, నేను ఇంటికి వస్తా, నేను ఇంటికి వచ్చి నేను అత్తమ్మకు మామయ్యకు నేను సంజాయించుకుంటా, నేను చెప్తా అని అన్నది. అన్నాక ఇక బుజ్జిగా అక్కడ పోతే నిమ్మలంగా ఉంటుంది, ఈ ఫోన్లో టార్చర్ వద్దు, ఈ ఫోన్లో మాట్లాడద్దు, ఇంటికి పోయినాక మెల్లగా నచ్చ చెప్పుకో. ఇప్పుడైతే ఈసారి అయితే నువ్వు తీపిచ్చిన సమక్షం లేదు, నీకేమన్నా టార్చర్ వస్తే, నువ్వు టార్చర్ ఏమైనా చేస్తే నువ్వు సపరేట్గా ఇంటికి రా, నేను సాగుతాను నీకు, నేను 1,00,000 రూపాయలన్నా పెట్టి నీకు ప్రైవేట్లో డెలివరీ చేస్తా బిడ్డ, నువ్వు రాంటే వస్తా పెద్దమ్మా, నేను ఉండ అక్కడ, నేను వస్తా, వాళ్ళు తీపిస్తానంటే నేను ఉండ అక్కడ, నేను వస్తా అన్నది. మరి రా అన్న. పోయిండు, నువ్వు రా ఇక్కడికి అంటే వచ్చిండు, వచ్చిండు, పిల్లలని తీసుకున్నాడు, పోయిండు. ఎప్పుడు వచ్చింది ఆమె ఇక్కడికి? సుమారం రోజు వచ్చింది, మంగళవారం రోజు దవాఖానలో తీసుకుపోయిండు. తీసుకొని పోతే మేడం అన్నదట ఇది స్కానింగ్ తీసిందట. స్కానింగ్ తీసినాక ఇది 9 వారాలు ఉన్నది, 9 వారాలకు ఆపరేషన్ చేయాలి, ఇది 5-6 వారాలు ఏదైతే గోళీలతో పడిపోతుంది అంటే అత్తన్నదట. ఆపరేషన్ చేయలేదు మేడం అన్నది. చెయ్యండి అమ్మ, ఇట్లా పిల్లలు కాకుండా చేయమంటే ఆపరేషన్ చేసి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేస్తా, కానీ ఆపరేషన్ చేయమంటే నేను చెయ్యను అన్నదట. అంటే నా కొడుకు చేయించుకుంటాడు అన్నదట. కొడుకు చేయించుకుంటే తీసుకొని పోమ్మ, నేను చెయ్యనదట. ఇంటికి వచ్చినాక ఇక అత్త మామ మొగుడు, నువ్వు ఇన్ని రోజుల కానీ చెప్పొద్దా, ఇన్ని రోజులుగా చిన్నకు దాచినావు, నువ్వు 2 నెలలు దాటేదాకా ఎందుకు ఉన్నావు, నువ్వు అప్పుడే చెప్పి నువ్వు చెప్తా తీపిస్తాం కదా, ఇప్పుడు ముదిరినాక ఇప్పుడు చెప్తానవా, ఇప్పుడు నువ్వు ఉంచుకోవాలని చేసినావు అని దానికి టార్చర్ చేసి అన్నట. అంటే నాకు తెలియలేదు అత్తమ్మ, నాకు తెలియకనే ఊకున్నా నేను. అప్పుడు డాక్టర్ చెప్పిండు కదా, పిల్లలు గారు గర్భసంచి వాపు వచ్చిందని అన్నాడు డాక్టరు. అందుకరిగా నేను సుధా బలం లేదు కదా అని నేను ఊకున్నాక ఇప్పుడు చూసినా అని అన్నది. వద్దు నువ్వు కావాలనే ఉంచుకున్నావు అని అత్త మామ మొగుడు టార్చర్ పెట్టిళ్ళు. తీసుకుపోయిండట సింపుల్ పొడగాడికి. తీసుకొని పోయి మరి ఏం చేసిండు నాకు తెలియదు. ఊరంతా అక్కడే ఉన్నది, పున్నెలంతా అక్కడ ఉన్నది. లాస్ట్కు ఈ తిరగానే మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చి పోయినా బయటికి వెళ్ళి మీరు ఉండడా అన్న అంటే ఉండడా. ఎందుకు అంటే మీరు అక్కడికి పోలీసు పిలుపు, అయ్యో షార్ ఏమైనా చేసుకున్నాడా, ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు కానీ మీరు పోలే అన్నది. మాకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టింది, తాళం వేసింది. తాళం వేస్తే పోతుంటే బండి ఉన్నది, కుమ్మరోళ్ళ బండి పోతాండే పిల్లకంది. ఆ బండి మీద కూకొని పోయే వరకు పిల్లలను తీసుకొని పోయింది.
పిల్లలను తీసుకొని పోయిళ్ళు. ఏమైంది చెప్పంటే ఊరంతా గిట్ల ఉన్నది, తీరుతూ ఉన్నది. నెడతాలు నాకు లోపలికి పో, నువ్వు లోపలికి పో, వస్తాను పిల్లలు లోపలికి పో, లోపలికి పో అన్నారు. ఇక అంతే, నాకు తెలియదు వాళ్ళు ఏం చేసి. పోయే ముందు ఏమైనా గొడవ జరిగిందా పిల్లలతో కానీ భార్యతో కానీ అతనికి? ఇదే అన్నాడు, తీపించుకోవాలంటే నేను తీపించుకోను. ఇదే గొడవ వేసుకున్నారు. ఇక తీపించిన ముచ్చటకే గొడవ. పిల్లలతో ఎట్లుంటాడు? 5 ఆడపిల్లలతో మంచిగానే ఉంటాడు. పిల్లలతో బాగానే. ఓకే, తర్వాత పూల్కి వెళ్ళిన తర్వాత ఎట్లా చంపిండో తెలియదు. వాడు ఎట్లా చంపిండు, నెట్టిండా, పొండికి పిసికిండా, ఏం చేసిండు తెలియదు నాకు. అసలు అక్కడ తీసుకుపోయిన నాకు తెలియదు, నాకేం తెలియదు నాకు. అమ్మ ఆడపిల్లలు అయితే నేను ఒక ఆమెను మా అక్కను సాదుకునిచ్చిన, మా అక్కకు పిల్లలు లేరు. మాట్లాడిన వ్యక్తే సాదుకుంది అమ్మాయి, సాదుకున్నది. ఇప్పుడు చచ్చిపోయిన ఆమె నేను సాదుకుని ఇచ్చిన. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? 3 నాకు. 3 ఆడపిల్లలేనా? అవును. ఓకే, ఎలా ఉండేది తను ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి? మంచిగా ఉంటుంది. మంచిగా అంటే భర్తతో ఎప్పుడైనా ఇబ్బందులు అయ్యేవా? ఇక మాకు చెప్పలేదు, ఏమయ్యేది ఏది లేదు చెప్పలేదు. ఒక మొన్ననైతే చెప్పింది, అందరితోటి మంచుకుంటాడు కానీ పిల్లల తోటి నాతోటి అయితే ఎప్పటికీ లొల్లే పెట్టుకుంటాడు, నమ్మకూడదు అని చెప్పింది. పిల్లలతో కూడా అంతలోనే ఉన్నాడు. పిల్లలకు చూడలేదట, మొగరికి ఆమెకు కూడా చూడకపోయేదట మొన్ననైతే చెప్పింది. ఇక ఇప్పుడు అభ్యాసం తీసుకోమంటుంది కదా, తీసుకోనందుకు అంటాడు కావచ్చు అని మేము అనుకున్నాం. కానీ ఇట్లా చంపుతాడు ఒక కషాయి పాక అని మేము అనుకోలేదు. అంటే అంతకుముందు 2 ఆడపిల్లలు ఉండడం వల్ల పిల్లలతో కూడా మంచిగా ఉండేవాడు కదా? 2 అభాషాలు అయినాయి ఇప్పటికి. ఓకే, 2 ఆడపిల్లలు ఉన్నారు, 2 అభాషాలు అయినాయి. మళ్ళీ ఇప్పుడు గర్భిణితో ఉన్నదని లోలి బట్టి చంపిండ్రు. అయితే నాకేం లేదు, నా పిల్లలకు దూరంగా చంపిండు, ఆయనే కావాలి నాకు, అంతే. ఆయనే కావాలి అంతే. కరెంటు కూడా అది ఫ్యామిలీ కావాలి నాకు, అంతే. అది ఎందుకు చంపిండు, ఆడపిల్లగాళ్ళని చంపిండా, అది వాడు నాకు ముందుకు కావాలి గంతే. మీరు పోలీస్ స్టేషన్ ఉండని ఎక్కడ ఉండని నాకు అప్పచెప్పండి గంతే. నేను న్యాయంగా బతుకుతా. నేను నా 52 సంవత్సరాలు నేను మంచిగా బతుకుతూ ఉంటా. నా పిల్లగాళ్ళు నా అంత హైట్ ఉంటారు, నేను అట్లాంటి బతుకుతా, న్యాయంగా బతుకుతా అన్నాను. ఏమవుతారు మీరు? నేను బాబాయ్, నా అన్న అమ్మాయి కూడా అని అట్లా చేసిండ్రు, నేను ఎంట్రీ కాలే అని చేసిండ్రు. నేను ఎంట్రీ అయినా వాడు కావాలి నాకు, అంతే. పెళ్లి చేసినాం, వాని దగ్గర వాడే ఉంటుండే, మన దగ్గర మనం ఉంటుండే. ఇప్పుడు మా బాబాయ్ కావాలి ఆయనే. అయితే బాబాయ్ పోడు రావడు ఏం లేదు, తిన్నావా అంటే తిన్నావా ఇట్లనే ఉండే. కానీ ఇప్పుడు 2 అమ్మాయిలు పుట్టిన తర్వాత అది ఏమైందంటే మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ ఏంటిది మన చెల్లె వాళ్ళ మామ ఏమన్నాడు, అద్దు తీసేయంటే 2 కాన్పులు తీసేసిండు. తీసేసిన తర్వాత మళ్ళీ కాన్పు అయితే మళ్ళీ భార్యాభర్తల్లో ఏదో లొల్లి అయింది. లొల్లి అయిన తర్వాత వీళ్ళు మళ్ళా వాళ్ళ భర్త ఏం చేసిండంట, బిర్యానీ తినేస్తాం పదా అని హోటల్కి తీసుకుపోయాడంట. బిర్యానీ తీసుకొని తిన్న తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు చిన్నపిల్లగాళ్ళకి ఐస్ క్రీమ్లు అవి అందరూ తిన్నారంట. తిని డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి పోయారు. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర పోతే అక్కడ సీసీ కెమెరా ఉంటాయి కదా, చిన్నపిల్లగాళ్ళు అన్నారంట సీసీ కెమెరా దగ్గర స్విమ్మింగ్ పూల్ దగ్గర పోదాం పదా డాడీ అంటే, బిర్యానీ తిన్నాం, ఐస్ క్రీమ్ తిన్నాం, స్విమ్మింగ్ పూల్ ఎందుకు, ఇప్పుడు నైటు 7:30 అవుతుంది కదా అని వాళ్ళు భార్య చెప్పింది, మా చెల్లె చెప్తే ఇక ఏదో పోదాం పదా ఇట్లా చూసేద్దాం పదా అని వీళ్ళు పోయారు. పోయే వరకు ఏమైందంటే అక్కడ ఏం జరిగింది మనకు తెలియదు. ఆ సీసీ కెమెరా ఎందుకు బంద్ అవుతుంది, సీసీగా మొత్తం అక్కడ పక్కోళ్ళు అంటారంట కరెంటు మొత్తం పీకేసిందని, మెయిన్ బంద్ చేసిందని కొందరు చెప్తాను. అంటే నాకు తెలిసింది, నేను పోలే అక్కడికి, తెలిసింది నాకు అక్కడ అసలు ఏం జరిగిందని నేను కనుక్కున్నాను. అక్కడ ఇప్పుడు మా సిస్టర్కి ఇచ్చినాం అక్కడికి. అక్కడ అసలు ఏం జరిగిందంటే 9:20కి ఓపెన్ అయింది, బంద్ అయింది, చాలా అయింది. అయితే ఇంకొకనే దాంట్లో వాళ్ళ చుట్టపోడు మన స్విమ్మింగ్ పూల్ నడిపే వ్యక్తి నా షాప్ దగ్గరికి వచ్చాడు, మనది మండి బజార్. అయితే ఆ వ్యక్తికి పిలిచాను, ఏంద్రా నువ్వు పోలే అంటే, నేను 4 రోజుల నుంచి స్విమ్మింగ్ పూల్కి పోతలేను అని. కింద పైన అయితే మరి ఎవర్రా ఏమైందంటే ఇట్లా మీ చెల్లెకి కూడా చెల్లె వాళ్ళ బిడ్డ వాళ్ళకు చంపిల్లంట కదా మా ఓడు అని అంటే,
అట్లా నాకు తెలియదు అని నేను కనుక్కుంటే ఇట్లా ఐస్ క్రీమ్ తినిపించిండు, బిర్యానీ తినిపించిన తర్వాత లోపలికి పోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది తెలియదు ఇక. అంటే వాళ్ళ ఓనే అంట కదా అది రిసార్ట్. ఓనే ఇంట్లో లొల్లి అయింది. ఇప్పుడు ఈ మన ప్రెగ్నెన్సీ తీసేయని వాళ్ళ డాడీ వాళ్ళు వీళ్ళు లొల్లి అయింది. అయిన తర్వాత మళ్ళీ వాడు ఏం సంజాయించిందో వాళ్ళ అయ్యా కొడుకులు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మళ్ళీ కుటుంబం మాట్లాడుకున్న తర్వాత తీసుకుపోయారు, బయటికి తీసుకుపోయి ఏం చేశారు, బిర్యానీ తినిపించారు. వానికి ప్రూఫ్ ఏంటిది? మేము మంచిగా కొట్లాడుకున్నాం, అయిపోయింది. బిర్యానీ తినడానికి నా భార్యకు నా పిల్లగాళ్ళకి తీసుకుపోయినాం. ఇట్లా వచ్చేటప్పుడు ఇక వాళ్ళు నేను ఫోన్ వచ్చింది, నేను బయటికి వెళ్ళాను. వాళ్ళు ఒకడు వెనక ఒకడు పడిలని వీడు ఇట్లా మొత్తం చెప్తాడు. అదే సీసీ కెమెరా ఎందుకు బంద్ ఉంటుంది ఆ తరపున? ఉండదు కదా. కానీ మా చెల్లె వాళ్ళకు అంటే మా బాబాయ్ వాళ్ళ బిడ్డ ఆమె న్యాయం జరగాలి, లేదంటే వానికి ఉడి శిక్ష చేయాలి, లేదంటే అట్లా కూడా పోలీసు వాళ్ళు చేయాలంటే వానికి మాకు అప్పచెప్పాలి. ఒక ఆడిబిడ్డ ఇట్లా తిరగాలి అంటే వేరేటోడు ఆడిబిడ్డకు ముట్టుకోవాలంటే భయం పడాలి. गवर्नमेंट का क्या है कि उसको सजा देना जरूरी है. नहीं बोलते हमारे को हवालती कर दो, हम देख लेते. బస్ ఉత్తాచే వాళ్ళ కుటుంబం మొత్తం కలిపి దీన్ని స్కామ్ చేసి ఇదంతా చేసిండ్రు. ఇంత మించి వాళ్ళ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలా ఇన్వాల్వ్ అయ్యిండ్రు. 1 అవర్ ముందు లొల్లి 2 days నుంచి లొల్లి అవుతుంది వీళ్ళకు. 2 days నుంచి లొల్లి అవుతుందంట. మళ్ళా అదే రోజు మంచిగా లొల్లి మంచిగా అయిందంట. లొల్లి మంచిగా అయి కూడా ఏంటిది, మళ్ళీ ఒక గంట అర్ధ గంట తర్వాత బిర్యానీ తింటామని పోడేంటిది, ఐస్ క్రీమ్ తినిపించుడు ఏంటిది, ఆ స్విమ్మింగ్ పూల్కి నమ్మించి బిర్యానీ తినిపించి ఏమనంటే వాడు ఏమైనా తప్పు చేసినా కూడా పోలీస్ కేసు అయినా కూడా ఇగో నా భార్యకు నా పిల్లగాళ్ళకు నేను పోయి ఐస్ క్రీమ్ తినిపించిన, బిర్యానీ తినిపించిన. ఇట్లా స్విమ్మింగ్ పూల్కి ఇట్లా పోతే అక్కడ ఏం జరిగిందో ఏమో నాకు ఫోన్ వచ్చింది, నేను బయటికి పోయాను, వచ్చే వరకు 3 చనిపోయి ఉన్నారు అని ఇట్లా చెప్తున్నాడు. వాడు మళ్ళీ నిలబడాలి కదా మరి. చలో అది మొత్తం జరిగింది, మరి నువ్వు అక్కడ నిలబడాలి కదా. వాళ్ళే పోయి పడిండ్లు రైడే, మరి నువ్వు అక్కడ ఉండాలి కదా. వచ్చి పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ కావాలి కదా. మరి ఎందుకు దాచుకుంటాడు వాడు? తప్పు పని చేయకుండా ఎందుకు దాచుకుంటాడు వాడు? అట్లా వానికి మా వాళ్ళకు న్యాయం జరగాలి, లేదంటే వానికి తెచ్చి మనకు అప్పచెప్పాలి. అది మేమేం చేస్తామో మనకు తెలుసు, అది చేసేస్తాం. న్యాయం జరగాలి మనకు. మీకేమైనా అనుభవతరంగా ఏమైనా జరిగినా కూడా తెలియపరిచేది వాళ్ళకు, పిల్లవాళ్ళ తల్లిదండ్రులకు తెలియపరచాలి. వేరే వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ పిల్లవాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, బయట వాళ్ళ ఏరియాలో పెద్ద మనుషులు ఉన్నారు, వీళ్ళందరికీ తెలియపరిచి నీ బిడ్డకి ఇట్లా చేస్తుంది ఈ కథ అన్నట్టు మాట్లాడి నువ్వు ఏదైనా ఒక డిసిజన్ తీసుకుంటే అదొక లెక్క, ఒక విధానం ఉంటుంది. వానికి చాతన కాకుంటే ఆడిబిడ్డ ఎందుకు మరి? వానికి మొత్తం పొలాలు ఉన్నాయి, అక్కడ వెంచర్స్ ఉన్నాయి, మా స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. 2 కాదు 4 అమ్మాయిలు కాదు 10 అమ్మాయిలు పుట్టినా కూడా వారు సాధుగంత గుద్దల దమ్ము ఉన్నది వానికి. వాడు అట్లా ఎందుకు చేయాలి మరి? అరే నీకు చాతన కాలే, అరే నేను నాతోనే అయితే లేదు, పో మీ అమ్మ ఇంటికి నువ్వు పో అని ఇసి పెట్టాలండి. నీ దగ్గర అంత పైసలు, ఇప్పుడు పైసలు ఏం చేసుకుంటావు? వాడు ఏం చేసుకుంటారు? 3 పైన్లు, 4 కడుపులో 4 పైన్లు. ఇప్పుడు ఉన్న ఆస్తి ఏం చేస్తాడు వాడు? దేని గురించి తీసుకోబోతాడు? ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ ఆస్తి మొత్తం వానికి వాళ్ళ కుటుంబం కేసి కాల పెట్టాలి. మరి మేము వానికి హ్యాండ్ ఓవర్ చేసండి, మేము కాల పెడతాం. మరి అంటే వాడు ఏమనుకున్నాడు తెలుసా? వీళ్ళ ఇంకా ఏం లేదు, ఇంత ముందు కూడా అవకాశం తీసేయని భార్యాభర్తలు కొట్టుకుంటే మా చుట్టపొల్లలా ఇప్పుడు మా పిన్ని ఏం చేసింది, మా బాబాయ్ ఏం చేసిండు, మేము పోతే ఎక్కడ లొల్లి అవుతుందని వీళ్ళు మనకు చెప్పలే. మా బాబాయ్ కూడా మా పిన్ని ఏం చేసిండు, అక్కడక్కడే ఒత్తిండ్లు. వాళ్ళు ఏం చేసినా కూడా అక్కడక్కడే ఒత్తిండ్లు, మన దాకా రానియలే. ఇప్పుడు వాడు ఏమనుకునేది సార్, 2 సార్లు అబోషన్ తీసేసినా కూడా ఎవరు రాలే. ఇప్పుడు ఏమైనా చేస్తే ఎవడెత్తాడు ఏం పీక్తాడు అని వాడు అనుకున్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ని లైట్ తీసుకున్నాడు, కంప్లీట్ లైట్ గా తీసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఏం చేసుకున్నారు, మనకు లైట్ తీసుకున్నారు. దీంట్లో ఇన్వాల్వ్ అయింది కూడా పేరెంట్సే. మనకు లైట్ తీసుకున్నారు. ఎందుకంటే మేము పోయి అక్కడ కొట్లాడదాం, అట్లా మేము పోయి అక్కడ కొట్లాడదామని మన దాకా మా పిన్ని వాళ్ళు చెప్పలే. ఇప్పుడు ఇంత పెద్ద తమాషా అయిపోయినాక ఇప్పుడు అర్థం అయిపోయింది. అట్లా ఏంటంటే సరే వాళ్ళ బతుకు వాళ్ళు బతాను మంచిగా బతాను కదా అన్న ఆలోచన మీద
ఈ క్యాండిడేట్ సబ్ చదువుకున్నాడు ఏం లేదు కాబట్టి ఏంటంటే శిక్ష ఇవ్వాలి ఒక్కటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ బతుకు వాళ్ళు బతాలు మంచిగా బతాలు కదా అన్న ఆలోచన మీద ఇతను సబ్ చదువుకున్నాడు. అటువంటి మనిషిని ఇప్పుడు వీళ్ళు బదనం చేయడం ఎక్కడ? ఇప్పుడు అటువంటి క్యాండిడేట్ వాళ్ళ బతుకు వాళ్ళు బతాలు కదా, భార్య పిల్లలతో మంచిగా ఉంటారు కదా అన్న ఆలోచన మీద సబ్ చదువుకున్నాడు. ఊకున్న తర్వాత సరే నీకు అనుమానపరసంగా నీ భార్య మీద ఉన్నది సరే నువ్వు ఏదో భార్యను కొట్టినావు ఇంటికి పంపించినావు అంటే ముచ్చట వేరేది. పసిపిల్లలు ఏం చేసింది నీకు? ఇష్టపడి చేసుకున్నాడు కదా మళ్ళీ. పసిపిల్లలు ఏం చేసింది? వీళ్ళని కాదని మరీ తీసుకెళ్ళి నువ్వు భార్య పిల్లల్ని చేసుకున్నావు. సరే ఏది చేసుకున్నావు తర్వాత దేవునికి కాదు, ఎవరు చూసిన వాళ్ళు కాదు, ఎవరు చేసిన వాళ్ళు కాదు. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ నీకు దీనివల్ల ఎంతమంది సఫర్ అవుతాను వినో. ఇప్పుడు సరే నీకో బిడ్డ, అదే బిడ్డ నీకు పుట్టింది, నువ్వే బిడ్డ పెళ్లి చేసినావు, మరి అది ఎట్లా? దానికి కారణం ఏంటిది? నువ్వే ఆ బిడ్డ పెళ్లి చేసినావు, నీ బిడ్డకే నీ అల్లుడు చేసిందంటే నీకెంత సఫర్ అవుతుంది, నువ్వెంత బాధపడతావు? అదన్న ఆలోచన అని లేదా? సరే ఇప్పుడు నువ్వు ఇట్లా చేసినావు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు, ఆ తదంతరం మాట చెప్తాను, ఆ తదంతరం నీ బతికేంది? ఆ తదంతరం నీ బతికేంది? నిన్ను నీ అల్లుడు అట్లా చేయడా? నీ అల్లుడు నీకు అట్లా చేస్తాడా చేయడా? నీ అల్లుడు అట్లా చేస్తాడు, నువ్వు అప్పుడు ఏం చేస్తావు? నువ్వు అప్పుడు ఎట్లా చేస్తావు? నీ పరిస్థితి ఏంది? సార్ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని, దర్యాప్తు ప్రకారం ఏం జరిగింది అనుకోండి? మనకు ఈ ఐనవోల్ మండలం పున్నేలు గ్రామంలో ఈ ఫరహత్ అనేటువంటి ఒక ఉమెన్ తన ఇద్దరు పిల్లలతోటి స్విమ్మింగ్ పూల్లో ఒకటి చనిపోయిందనే విషయం మనకు తెలిసేసి ఇక్కడ మార్చులో బాడీలు పెట్టిన విషయం పైన మన పోలీసు తెలిసిన వెంటనే ఇక్కడికి మార్చుల దగ్గర రావడం జరిగింది. ఇక్కడ అటు అమ్మాయి యొక్క తండ్రి అలీ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు వరకు చూసినట్లయితే ఆమె ఫరహత్ అనే తన కూతురుకు అదే గ్రామస్తులతోటి సుమారు 11-12 సంవత్సరాల క్రితం వివాహం జరిపించారని, అటు క్రమంలో వాళ్ళిద్దరికీ కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత కూడా మళ్ళీ ఆమె మూడోసారి ప్రెగ్నెంట్ అయింది. మళ్ళీ ఆడపిల్ల పుడితే ఆమె ఉద్దేశంతో అప్పుడు ప్రెగ్నెంట్ తీసినారని, మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ ఒకసారి కూడా ప్రెగ్నెంట్ అయినా కూడా మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని చెప్పేసి ఆ ప్రెగ్నెన్సీ కూడా తీసేసినారని, అమ్మాయికి ఇష్టం లేకపోయినా వద్దని చెప్పిన కూడా తీసేసినారనే విషయం తెలిసింది. ఆ తదుపరి 4 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ సుమారు 10 రోజుల క్రితం ఆమె మళ్ళీ ప్రెగ్నెన్సీ అయినట్టుగా కన్ఫర్మ్ అయింది. ఈసారైనా నేను ఈ ప్రెగ్నెన్సీ ఉంచుకుంటా అని చెప్పి అమ్మాయికి ప్లస్ ఆమె భర్తకు మధ్య వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య కొంచెం తీవ్ర వివాదం జరిగినట్టు. ఆ తదుపరి ఆమె ఎట్టి పరిస్థితుల్లో నేను ఈసారి తీసేసుకోను, ఈసారి ఉంచుకుంటాను అని చెప్పేసి అన్న తర్వాత ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నట్టు నటించేసేసి నిన్నటి రోజున ఆమెను ప్లస్ ఆమె ఇద్దరు పిల్లలను ఉద్దేశపూర్వకంగా తన సొంత స్విమ్మింగ్ పూల్ అయినటువంటి ఆ పున్నేలు గ్రామంలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్ళినాడని, ఆ తర్వాత అక్కడ నుండి ఆ స్విమ్మింగ్ పూల్లో వాళ్ళను నమ్మించేసేసి తోసేయగా అట్టి నీళ్లలో పడి చనిపోయినట్లుగా తెలుస్తుంది. దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరుగుతుంది. మనం విచారించినంత తదుపరి సాక్ష్యాల అనంతరము ఆ క్యూలు కూడా పరారులో ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి అన్ని సాక్ష్యాధారాలు సేకరించేసి నిందితులను కఠినంగా శిక్షించడానికి ప్రయత్నిస్తాం. అంటే సాక్ష్యాలు ఎలా సేకరించారంటే సీసీ ఫుటేజ్ ద్వారానా ఎలా? సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేస్తున్నాము. మనకు ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా దానికి సంబంధించిన కూడా మనకు నిందితులు దొరికిన తర్వాత పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా మనకు తెలియడం జరుగుతుంది.